రైట్. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక చర్చ ఏం నడుస్తూ ఉన్నదంటే నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్ షీట్లో వీళ్ళిద్దరి కాంగ్రెస్ అగ్రనేతల పేర్లు ఫైల్ అయినాయి. దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మొత్తం కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ ఇదే అంశంలో మన రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద ఇంతవరకు కూడా ఎలాంటి ఒక చిన్న ట్వీట్ కూడా పెట్టకపోవడం, ఇది కొంచెం అనేక రకాల కామెంట్స్కి దారితీస్తూ ఉన్నది. దీని గురించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ అబ్దుల్ కలీం అన్న ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏం చెప్తారన్నా అంటే అగ్రనాయకత్వం మీద కేసులు పెట్టి వాళ్ళని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈడీ అని చెప్పి ఈడీ ఆఫీస్ ముందర కూడా టెంట్ వేసుకొని ధర్నా చేసిర్రు. దాంట్లో మీనాక్షి నటరాజన్ గారు కూడా పాల్గొన్న పరిస్థితి చూసినాం. కానీ ఇంతవరకు మన రేవంత్ రెడ్డి గారి నుంచి ఎలాంటి స్పందన లేదు దాని మీద, కనీసం నాట్ ఈవెన్ వన్ ట్వీట్ ఆల్సో. ఏం చెప్తారు మీరు? ముందుగా కాంగ్రెస్ వాళ్ళు ఈడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడం అంటే హంతకులే సంతాపం తెలిపినట్టున్నది. వాళ్ళు చేసిన లంగ పనులకు, దొంగ పనులకు భారతదేశం మొత్తం బస్సు పట్టించిందే కాంగ్రెస్ పార్టీ. ఏజేఎల్ అనే ఒక సంస్థ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళతో నెలకొల్పిన సంస్థ. దాంట్లో ఉన్న కొద్ది కాస్త డబ్బుని యంగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక షెల్ కంపెనీని స్థాపించి కాంగ్రెస్ మొత్తం అందులో ఉన్న ఫండ్స్ ఇందులో డైవర్ట్ చేసింది. అది నగ్న సత్యం, ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఇది ఫ్యాక్ట్. లక్షల కోట్లు, వేల కోట్లు యంగ్ ఇండియా లిమిటెడ్ ఎట్లా వచ్చింది అన్నది డెఫినెట్గా ఈడీ దాన్ని బయటికి తీయాల్సిందే, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. అందులో దొంగలని ఖచ్చితంగా ఏవనేటుగానే పెడతారు. ఇప్పుడు లేని కేసులో కవిత గారిని మీద అబాండాలు వేసి ఇంత మేము మైలేజ్ తీసుకురావడానికి ప్లాన్ చేసుకున్నామన్న లెవెల్లో కాంగ్రెస్ ఏదైతే దుమ్మెత్తిపోసిందో చెయ్యని దానికి, ఇప్పుడు చేసిన దానికి డెఫినెట్గా రాహుల్ గాంధీ గజ దొంగ, సోనియా గాంధీ కూడా గజ దొంగ. ఎందుకంటే ఏజేఎల్ ఇప్పుడు డెఫినెట్లీ అక్కడ అవకతవకలు జరిగినాయి కాబట్టి ఆర్మీకి సంబంధించిన ఏజేఎల్ కంపెనీలో పెట్టుబడులు పెడితే దాన్ని యంగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక కంపెనీ స్థాపించి అది ఎట్లా ఫేమా రూల్స్కి విరుద్ధంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. అది ఫ్యాక్ట్, అది నిజం జరిగింది. దాంట్లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. అందులో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు లేకపోతే వీళ్ళకి భయం ఎందుకు? మీరు ఎలాగో మీరు న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నప్పుడు మీరు ధీటుగా ఎదుర్కొంటాం అని పోటుగాళ్ళగా డైలాగ్ చెప్పడం కాదు కదా. మరి ఇప్పుడు ఫేస్ చేసుకోండి. మీరు డెఫినెట్లీ నిర్దోషులు అయితే మీరు సేఫ్గా బయటకు వస్తారు. అంటే మీకు ఎక్కడో ముళ్ళు గుచ్చుతుంది అంటే మీరు దాంట్లో మీరు ఉన్నారని అర్థం క్లియర్గా. ఒక విషయం. రెండోది, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎట్లా అంటే ఈ బడే బాయ్ ఏదైనా ఇక్కడ ప్రాజెక్టులు ఆపేస్తాడేమో, నా కమిషన్లు ఆగిపోతాయేమో, మళ్ళీ నేను రేపు ఏమైనా షిండేలాగా, ఏక్నాథ్ షిండేలాగా నేను ట్రై చేస్తే మళ్ళీ నన్ను లోపలేస్తారేమో. ఆల్రెడీ గజ దొంగ కేసు ఉన్నది, 50 లక్షలతో నెట్గా మనోడు దొరికింది కదా రెడ్ హ్యాండెడ్గా. సో ఇవన్నీ ఎక్కడ తగ్గుతారేమో. నేను అనవసరంగా అది రాహుల్ గాంధీ మా అధ్యక్షుడి మీద, మా గాంధీ ఫ్యామిలీ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అని నేనేమని చెప్తే ముఖ్యమంత్రి నుంచి ఇండైరెక్షన్లో నన్ను దించేస్తారేమో. ఈయన భయం ఈయనకు ఉంది. ఉన్నాయే 3 రాష్ట్రాలు, 2 రాష్ట్రాల సీఎంలు చాలా గట్టిగా దాన్ని వ్యతిరేకించి మాట్లాడారు. ఒక సీఎం వాళ్ళ గాంధీ ఫ్యామిలీస్ అని ప్రౌడ్గా చెప్పుకునే వాళ్ళిద్దరి మీద కేసులు ఫైల్ అయినప్పుడు ఈయన మాట్లాడకపోవడం శోచనీయం. ఈయన మాట్లాడకపోవడం శోచనీయం అని అనలేదు. ఈయన ఎంత అవకాశవాది అన్నది తెలిసిపోతుంది ఇక్కడ. బీజేపీకి భయపడి, మోదీకి భయపడి రేపు వాళ్ళతో చేతులు కలిపితే నాకు దారులు క్లియర్గా ఉండాలి, నా రూట్స్ నాకు సెపరేట్గా ఉంటాయి అని చెప్పేసి అందులో ప్లాన్లో భాగంగానే డెలిబరేట్లీ ఆయన ఒక ట్వీట్ కూడా పెట్టలేదు, ఆయన ఖండించలేదు. ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఆయన ఎక్కడ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అవ్వలేదు. అంటే దీనికి సంబంధించి జపాన్ పర్యటనలో భాగంగా కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల పెట్టలేదేమో అని అనుకునే ఆలోచన ఏమైనా ఉన్నదన్న? చేయవచ్చా, అట్లా ఆలోచించవచ్చా? ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే అయింది సోషల్ మీడియా వచ్చినాక. నువ్వు వెళ్ళినావు జపాన్, మేము అనుకున్నాం నువ్వు పెట్టుబడులు తెస్తావు, నువ్వు బిచ్చమడగను, మేము అక్కడ అప్పులు కూడా దొరుకుతలేవు, నీకు టైం కూడా ఏం లేదు, జస్ట్ తిరుగుతుంటావు ఆడ. ఓ పని చేయి, కనీసం ఒక చిన్న ట్వీట్ పెట్టు. నీకు ఆ శ్రీరామ్ కర్రీ, పుర్రి అందరు ఉన్నారు కదా నీకు సోషల్ మీడియాలో పెంచడానికి. నువ్వు సీఎమే కదా, నీకు ఒక్క సెకండ్ పట్టది. మీ రాహుల్ గాంధీ మీద ఈడీ మీద ఛార్జ్ షీట్లో పేరు వచ్చింది సోనియా గాంధీ అని. మీరు దాన్ని ఖండించడానికి మీకు జపాన్ కాదు, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా సోషల్ మీడియా మాధ్యమాల మధ్య ఒక 1 మినిట్ టైం మీకు అది కూడా మీరు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే ఇది ఖచ్చితంగా ప్లాన్లో భాగంగానే ఆయన అది విడదీశాడు అంతే. అయితే ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రివర్గం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి మీద కొంచెం అక్కడొకరు కొంచెం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీడియా ముఖంగా కావచ్చు, వాళ్ళ భావాలు తెలియజేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి పట్ల.
అంటే వాళ్ళకున్న వ్యతిరేకత. మరి ఇప్పుడు ఈ క్షణంలో అంటే ఆయన అగ్రనేతల మీద విషయంలో కూడా ఇలాంటి స్పందన లేకుండా ఉండడం దాని పట్ల ఏమన్నా ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు అన్న? అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినట్టు అంటే మన బీఆర్ఎస్ పార్టీ లాగా దాంట్లో ఒక క్రమశిక్షణ ఉండదు. అందరు చెప్పిన దానికి ఆమోదించడం వాళ్ళ దాంట్లో ఉండదు. ఇప్పుడు మనం వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక నాయకుడు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడమో, మిగతా పార్టీలు కాదు వాళ్ళ సొంత పార్టీలే ఆయన పేరు మర్చిపోవడమో, లేకపోతే కేసీఆర్ గారిని మళ్ళీ సీఎం అని సంబోధించడమో చాలాసార్లు జరిగినాయి. నంబర్ 1. నంబర్ 2, డెఫినెట్లీ మీరు అడిగిన ప్రశ్నకి నాకు తెలిసి ఇది చాలా పెద్ద లెవెల్లో ఇంకా ఎజిటేట్ అవుద్ది. ఎందుకంటే ఒక సీఎంగా రేవంత్ రెడ్డి స్పందించకపోవడం అన్నది ఆల్రెడీ కొన్ని 40-50 ఏళ్ళ నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏదో లక్ కలిసి వచ్చి సీఎం అయ్యాడు, కానీ లోపల ఎవరి కోపాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి. అలాంటిది తమ పార్టీ పెద్దలు ఢిల్లీలో వాళ్ళ మీద కేసు అయితే ఈయన స్పందించకపోవడం అన్నది డెఫినెట్లీ అది లోపల చాలా పెద్దగానే ఫైర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాన్ని కాంగ్రెస్ ఏ విధంగా అది సెట్ చేసుకుంటుంది, మిగతా మంత్రులు ఎవరైతే క్యాబినెట్లో ఎక్స్పాన్షన్లో వాళ్ళ పేర్లు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు దీన్ని ఇంకా పెద్ద లెవెల్లో బ్లాస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే మీనాక్షి నటరాజన్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఆమెను దించిర్రు రంగంలోకి అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించినాయి మొన్నటిదాకా కూడా. అంటే ఇప్పుడు ఈ క్షణంలో మీనాక్షి నటరాజన్ కూడా అందులో పాల్గొన్నది ధర్నాలో, రేవంత్ రెడ్డి గారు స్పందించట్లేదని చెప్పి ఆమె ఇంకా ఎలాంటి ఏమన్నా కార్యాచరణ ముందు ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు అన్న మనం అనుకునే కాదు? అంటే పార్టీ పరంగా వాళ్ళ పార్టీని విశ్లేషించుకునేటట్టు ఆలోచించడం అయితే మాత్రం ఎక్కడో రేవంత్ రెడ్డికి వాళ్ళ హైకమాండ్కి గ్యాప్ వచ్చిందని స్పష్టంగా కనిపిస్తుంది. ఆ గ్యాప్లో ఏం లూప్స్ ఉన్నాయని కనిపెట్టడానికి మీనాక్షి నటరాజన్ని దించినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, హెచ్సియు భూముల మీద మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టడం కూడా ఒకంతు మేము కూడా ఆశ్చర్యం గురైనాం. ఎందుకంటే తను ఇప్పుడు కాన్స్టిట్యూషనల్గా ఎలాంటి పొజిషన్లో లేదు. అలాంటిది సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టడం అంటే అది అగెన్స్ట్ కాన్స్టిట్యూషన్. ఆయన పట్టుకొని తిరుగుతూ ఉంటాడు బుక్, కాన్స్టిట్యూషనల్ బుక్, రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతాడు. ఎలాంటి రాజ్యాంగబద్ధమైన పదవి లేని మీనాక్షి నటరాజన్ ఏ స్థాయిలో సెక్రటేరియట్లో మీటింగ్ తీసుకుందో ఆమెకే తెలియాలి. సో అది మళ్ళీ విడివిడిగా చాలా సీనియర్ లీడర్లను పిలిచి హెచ్సియు గురించి మాట్లాడడం, మిగతా వాళ్ళు కూడా మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళేసి ఆయన పట్ల మా రాజకీయ జీవితం కూడా కొద్దిగా దెబ్బతింటుంది, ఏ డెసిషన్ అయినా కూడా సింగిల్ హ్యాండెడ్గా ఆయన తీసుకుంటున్నారని చెప్పి వీళ్ళు కంప్లైంట్ చేయడం చూస్తే కాంగ్రెస్లో చాలా పెద్ద అనిశ్చితి ఉందని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు డైవర్షన్ కూడా ఇందులో ఒక భాగమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళ కాంగ్రెస్లో ఆడే నాటకాలు ఈ 50 ఏళ్ళ నుంచి చూస్తున్న నాటకాలే. నాకు బడదర అబ్బాయి మన ఎదురు కొట్లాడుకున్నట్టు చేద్దాం, వాళ్ళు సినిమా చూస్తారన్నది వాళ్ళ కామన్ అది. సో ఈ 6 గ్యారంటీలను డైవర్ట్ చేయడానికి. రెండోది, ఈరోజు బీఆర్ఎస్ ఉండడం వల్లనే ఈరోజు హెచ్సియుల భూములను మళ్ళీ మేము సుప్రీంకోర్టు ద్వారా కాపాడుకోగలిగాం. మళ్ళీ బీఆర్ఎస్ ఉండడం వల్లనే హైడ్రా నుంచి పేదలను ఇంకా నష్టం జరగకుండా కాపాడుకోగలిగాం. ఈరోజు పేదల పక్షాన బీఆర్ఎస్ నిలబడి హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వివిధ మార్గాల మధ్య న్యాయస్థానాల తలుపులు తట్టి మేము ఈరోజు ప్రతిదీ మీకు రేవంత్ రెడ్డి గారికి ప్రతిదీ మీకు చెంపపెట్టే. సుప్రీంకోర్టుకు ఒకసారి నువ్వు క్షమాపణ అడిగావు, సుప్రీంకోర్టు హెచ్సియు మీద మళ్ళీ స్టేటస్ కో లాగా ఇచ్చింది, May 5th వరకు ఏం చేయకూడదని చెప్పేసి. హైడ్రా మీద మీకు శనివారం ఆదివారం కూర్చోవద్దని కోర్టులు 100 సార్లు చెప్పింది. అంటే దీనివల్ల ఏం అర్థం? తలా తోక లేని పరిపాలన ఇది. 6 గ్యారంటీల నుంచి డైవర్షన్ చేయడానికి ఈ మీనాక్షి నటరాజన్ కేసు కూడా ఒక భాగం అయి ఉండొచ్చు. మళ్ళీ ఈ హెచ్సియు మళ్ళీ ఈ డైవర్షన్ నుంచి కూడా జపాన్ వెళ్ళిపోవడం జరిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒకటి చూడండి, ఎంతమంది రైతులు చనిపోయారు, అకాల వర్షాలతోని మామిడి పంట నష్టపోయింది. కనీసం ఒక మంత్రి అయినా, ఒక రివ్యూ అయినా, లేకపోతే ఎంత పంట నష్టం జరిగిందని వెళ్ళి పరామర్శించే ఒక్క నాయకుడు మీరు అని చూసారా? బీఆర్ఎస్లో అట్లా జరిగింది కాదు. అక్కడ మీకు డివిజన్ ప్రెసిడెంట్, మండల స్థాయి ప్రెసిడెంట్ నుంచి సీఎం గారి దాకా ప్రతి ఒక్కరు ఆవేదన చెంది అందులో లైవ్గా ఇన్వాల్వ్ అయ్యి ఎంత నష్టం జరిగింది, వెంటనే మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము ఉద్యమాలు చేసాం. ఇక్కడ అకాల వర్షాలు 3-4 రోజుల నుంచి పడుతున్నాయి. వీళ్ళకి తెలుసు వర్షాలు పడతాయని. మీరు ఎక్కడ అవేర్నెస్ ఇచ్చారు? రైతులను మీరు ఎక్కడ అలర్ట్ చేశారు? నష్టపోయిన తర్వాత మీరు ఎవరిని పరామర్శించారు? మీరు అంటే ఇదేంటంటే ఈ అన్ని డైవర్షన్, అంటే ఏది కూడా ప్రజాపాలన జరగట్లేదు, వృధా పాలన జరుగుతుంది. సో ఇది అల్టిమేట్గా ఏం జరుగుతుంది అంటే ఎలాగో అడ్మినిస్ట్రేషన్ లేదు, టోటల్ కొలాప్స్. ఏం చేయాలి? సినిమా నడిపించాలి. మా పార్టీలో ఏదో జరుగుతుంది, వాస్తవంగా కూడా చాలా పెద్ద లెవెల్లో జరుగుతుంది. ఒకరికి మంత్రి పదవి ఇస్తే ఒకరికి, సో అందులోనే టైం తీయాలి. మీడియాకు కూడా కొద్దిగా మసాలా దొరకాలి కాబట్టి అందులోనే కొద్దిగా టైం తీయాలి. అల్టిమేట్గా ఈ 6 గ్యారంటీస్ కప్పిపుచ్చుకోవాలి. అందులో భాగంగా ఈ 16-17 నెలలు గడిచిపోయినాయి.
ఇప్పుడు మీరు మీరు ఎందుకు పెడతలేరు? మీరు ఎన్నికలు పెట్టండి, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, మీరు జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టండి, మీరు దానికి సంబంధించిన క్లారిటీ ఇవ్వండి. అడ్మినిస్ట్రేషన్లో మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఏ గ్యారంటీకి ఎప్పుడు మీరు ఫండ్స్ రిలీజ్ చేస్తారు, ఏ గ్యారంటీ మీరు ఎలా కంటిన్యూ చేస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు, తర్వాత చేయబోయే మీరు పెద్ద ప్రాజెక్టులు ఏంటి, సీఎం స్థాయిలో ఎవరన్నా మీకు కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరుగుతాయి. ఇవన్నీ డిస్ట్రక్షన్ పాలిటిక్స్, ఇవన్నీ తప్పించి వేరేది ఏం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ 16-17 నెలలు ఎట్లయితే గడిచినాయో వచ్చే 24 నెలలు కూడా అట్లనే గడుస్తాయి. ఏది ఉండదు. ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు మోసపోయారు. ప్రజలు వీళ్ళు చెప్పిన గ్యారంటీస్, కేసీఆర్ గారు ఇస్తున్న 2000కు 4000, 3000కు 6000, లక్ష స్కూటీలు పిల్లలకు, స్కూటీలు కాలేజ్ పిల్లలు, ఇవన్నీ చెప్పేసి ప్రజలని మోసం చేసి గద్దెనెక్కారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా దగ్గర ఉండి వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో, కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్లో డిఫరెన్స్ ఏందని ఒక్కసారి డిస్టింగ్విష్ చేసుకుంటే చాలా తేడా ఉంటుంది. మళ్ళీ వచ్చే 20-30 ఏళ్ళ వరకు కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేస్తారు ఈ ప్రజలు. తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వస్తుంది. రిటర్న్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన చాలాసార్లు అనేక సార్లు రాహుల్ గాంధీ కలవకుండా ఉండడం కావచ్చు రేవంత్ రెడ్డికి, ఇప్పుడు అదే కోపంతో ఈయన ఇట్లా చేయడం కావచ్చు. దీని అంతటి చూస్తూ ఉంటే కాంగ్రెస్లో అంతర్గతంగా ఒక చర్చ నడుస్తూ ఉన్నది. సీఎంని ఖచ్చితంగా మార్చే ఉద్దేశం ఉన్నది, సీఎం సీటు కోల్పోయే అవకాశం ఉన్నదని చెప్పి విశ్వసనీయ వర్గాల సమాచారం అందుతూ ఉన్నది. ఏం చెప్తారన్న, నిజంగా అవకాశం ఉందంటారు? అంటే రాజకీయ పరంగా ఆ పాయింట్ అంత డెప్త్ వరకు అయితే నేను చెప్పలేను, బట్ డెఫినెట్లీ గ్యాప్ అవుతుంది. కానీ నాకు తెలిసి ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకటి వచ్చింది. ఈ హెచ్సియూలో ఏదో చేసి 10,000 కోట్లు ముందే తెచ్చిపెట్టుకున్నారు. తీసుకొచ్చి మళ్ళీ రాత్రి 100 బుల్డోజర్లు పెట్టి 100 ఎకరాలు లేపడేశారు మీరు, అక్కడ చెట్లు అన్నీ నరికేశారు మీరు. సో దీనివల్ల నాకేం అర్థమవుతుందంటే హైకమాండ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇట్లాంటి ఏ ప్రాజెక్ట్స్ కూడా కాంగ్రెస్లో జరగడం ఇంపాసిబుల్. అంటే ఎక్కడో హైకమాండ్కి అన్నిటికీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో అల్టిమేట్గా హైకమాండ్ని సాటిస్ఫై చేస్తున్నాడు ఈయన, కలుస్తున్నాడా లేదా అన్నది. సో మేము కూడా కోరేది అదే, కలవకుండా కూడా వాళ్ళ మూటలు వాళ్ళకి అందితే చాలు కదా. సో అల్టిమేట్గా వాడి ముఖం చూడకపోయినా పర్లేదురా పోయి మన మూటలు మనకు వస్తున్నాయి అంటే, ఎవరైతే నాకేంద్ర పోయి మాయి వస్తున్నాయి అన్నట్టు నాకు అనిపిస్తుంది. రెండోది, వాస్తవంగా కూడా అడ్మినిస్ట్రేషన్ ల్యాక్ అవుతుంది అని రాహుల్ గాంధీకి ఆలోచన వచ్చి ఉంటే ఈ మహానుభావుడు మారిపోయి కూడా సంవత్సరం పట్టేది. ఈయన అడ్మినిస్ట్రేషన్ ఏముంది మీరు చెప్పండి. మీరు పెట్టిందే ఒకటి ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు ఎందుకు పెట్టిందో ఎవరికి తెలియదు. ఫ్రీ బస్సు పెట్టాలంటే కూడా మీరు ఎక్స్పర్ట్స్ని పిలిచి ఒక్క సజెషన్ తీసుకోవాల్సింది. జాబ్ చేసే లేడీస్కి మీరు ఫ్రీ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు మీరు ఫ్రీ బస్ చేసేసి మిగతా ఇంపార్టెంట్ రూట్స్లో మెయిన్ బస్సెస్ తగ్గించారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఎవరైనా చెప్తారు. మీరు మెయిన్ బస్సెస్ తగ్గడం వల్ల ఆబ్వియస్లీ దీంట్లో ఆక్యుపెన్సీ పెరుగుతుంది మీ ఫ్రీ బస్లో. దాంట్లో మీరు ఫ్రీ బస్లో ఇంతమంది ఎక్కుతున్నారని మీరు సినిమా చూపెట్టుకుంటున్నారు. కానీ గ్రౌండ్లో వాస్తవం అది కాదు. మీరు వాస్తవంలో వస్తే మీరు రండి. మీరు మందమరి నుంచి మంచిర్యాలకి వెళ్ళే బస్సెస్, మందమరి నుంచి బెల్లంపల్లి వెళ్ళే బస్సెస్, కాగజ్ నగర్ వెళ్ళే బస్సెస్, మీరు నంబర్ ఆఫ్ బస్సెస్ని మీరు ట్రిప్స్ తగ్గించారు. ఫ్రీ బస్ రూటింగ్స్ మీరు పెంచారు. దీనివల్ల మతలబ్ ఏంటి? మీరు ఫ్రీ బస్సెస్లో లేడీస్ చాలామంది ఎక్కుతున్నారని చూపించడానికి. అసలు ఏ పని చేయకుండా లేడీస్ కంటిన్యూస్గా ఎవరైనా తిరుగుతారా? ఉద్యోగం చేసుకునే పిల్లలకి, లేడీస్కి, ఆడపిల్లల కాలేజ్ పోయే ఆడపిల్లలకి మీరు ఫ్రీ ఇవ్వాల్సింది ఏదైనా అర్థం ఉంటుంది. సో అది కూడా ఇన్కంప్లీట్. మిగతా గ్యారంటీల మీద ఇప్పటి వరకు ఎవరు కూడా ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడలేదు. సీఎం మారుతాడు, ఎక్స్పాన్షన్ జరుగుద్ది, నామినేటెడ్ పోస్టులు వస్తాయి. ఇప్పుడు ఎందుకు సంవత్సరం 15 నెలల్లోనే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఎందుకు రావాల్సి వచ్చింది? చెప్పగానే చెప్తుంది అసమర్థత పాలన వల్లనే మీనాక్షి నటరాజన్ వచ్చింది అని చెప్పేసి. సో ఇదంతా ఒక గుడుపుటానిలాగా టైంపాస్. కానీ ప్రజాక్షేత్రంలో ప్రజాపాలన, నిజంగా ప్రజాపాలన చేసి ప్రజలను ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడా లేదు. మీరు ఇప్పుడు హైదరాబాద్ చూడండి, మీరు ఎక్కడ చెత్త అక్కడే ఉంది. రోడ్స్ ఎక్స్పాన్షన్ లేదు. ఎలక్ట్రిసిటీ అన్అఫీషియల్గా ఇండెఫినెట్గా ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది. మీరు రోడ్స్ క్లీనింగ్ చూసినా జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇంతకుముందు ఎట్లయితే జరిగేదో అలాంటి లేదు. కేటీఆర్ గారు చేపట్టిన ఏదైతే ఎస్ఆర్డిపి రోడ్స్ ఉన్నాయో, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్స్ ఎన్ని మేము కట్టామో 16 నెలలు మీరు ఒక్కటన్నా కట్టాలి కదా. సరే పోనివ్వండి, మీరు ఎక్స్పాన్షన్ అన్నారు, మెట్రో, ఓల్డ్ సిటీ, ఇప్పటికీ మీకు ల్యాండ్ అక్విజిషన్ కాలేదా? మీరు జపాన్ పోయి ఇంకా కొత్త మెట్రో ఎక్స్పాన్షన్ అని మాట్లాడే బదులు ఆల్రెడీ ఉన్నదాన్ని ఓపెన్ చేసిపోవచ్చు కదా. నువ్వు ఎక్కడికి పెడుతున్నావు? నువ్వు ఫ్యూచర్ సిటీ అంటున్నావు. అది ఫ్యూచర్ సిటీకి అసలు ఎక్కడ ఫ్యూచర్ సిటీ, ఎక్కడ ఇటుక పెడతావు? దాంట్లో ఏం మీరు పెట్టండి. ఇప్పుడు మీరున్నారు బ్రదర్, మీరు ఒక ఇల్లు కడుతున్నారంటే దాని సరౌండింగ్స్ మీరు చూస్తారు. మీకు ఇంటికి దాని చుట్టూ ఉన్న మీకు వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, తర్వాతనే మీరు అన్ని అప్రూవల్స్ ఉన్న తర్వాత కదా. సో మీరు ఫ్యూచర్ సిటీ అని పెట్టుకున్నారు కదా, మీరు ఎలాంటి కంపెనీలను మీరు ఆహ్వానిస్తారు? అక్కడ ఎలాంటి పెట్టుబడులు పెడతారు? దానివల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ప్రభుత్వానికి ఖజానాకి ఎంత రాబడి వస్తుంది?
ఏదన్నా మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఫ్యూచర్ సిటీ అని ఫ్యూచర్ పాస్ట్ అయిపోయింది, ఫ్యూచర్ కూడా అయిపోతుంది. నువ్వు ప్రెజెంట్లో ఎప్పుడు బతుకుతావు? నువ్వు ప్రెజెంట్లో బతుకును. ఉన్న వాటి వనరులని హైడ్రా అని ఆయన డ్యామేజ్ చేసి ఉండకపోతే ఈరోజు 26 నుంచి 30% రిజిస్ట్రేషన్స్ పడిపోయి అన్నది వాస్తవం. అన్ని రిపోర్ట్స్ బయట చెప్తున్నాయి. ఎందుకు పడిపోయినాయి రిపోర్ట్స్? మీరు చేసిన అనాలోచిత ఈ నిర్ణయాల వల్ల, మీరు పేదల ఇల్లులు కూల్చడం వల్ల బయట పెట్టుబడులు ఆగిపోయాయి. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళకి అసలు దిక్కులేదురా బాబు, మేమేం బిజినెస్ పెట్టాలని చెప్పేసి ఎవడు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. మీరు ఉన్న కేసీఆర్ గారు అద్భుతంగా చేసి పెట్టిపోయిన దాన్ని మీరు కంటిన్యూ చేసి ఉంటే ప్రాబబ్లీ మీరు మళ్ళీ వచ్చి ఉండేదేమో. కానీ ఈ 16 నెలల్లో మీరు ఏకంగా 20 ఏళ్ళ ధ్వంసం చేసి పడేశారు. సో ఇది జరిగేది ఏంటంటే జస్ట్ వాళ్ళు గుడ్డిగా వచ్చేసారు. గుడ్డిగా కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. 5 ఏళ్ళు శిక్ష తప్పదు ఇప్పుడు ఓటర్కి. సో ఈ 5 ఏళ్ళు ఎప్పుడు పోతుందని చెప్పేసి ఎవరిని అడిగినా మిమ్మల్ని చెప్తారు. ఎవరిని అడిగినా వీడిని తొందర దించండి రా బాబు అని. సో ఆయన దిగిపోతాడా, ఆయనకి ఇచ్చి ఆయనే, లేకపోతే హైకమాండ్ దించుతుందా, లేకపోతే ఈ 5 ఏళ్ళు ఈయనే ఉంటాడా? తర్వాత 5 ఏళ్ళ తర్వాత ఇంకో 4-5 పర్యాలు కాంగ్రెస్ని మళ్ళీ ఇప్పుడు పుట్టిన పిల్లలు ఓటు అయ్యేదాకా కూడా కాంగ్రెస్ రాదు ఇంకా పక్క, అది మాత్రం.